చిత్తనాస్తే. అదే ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితాం మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏధి వేదస్య ఆణిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతే నాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. నమः సర్వేభ్యः ధన్యవాదः. ఉత్తమం. అస్తు. ఒక్క దగ్గర చిన్న తప్పు అయినట్టు అయింది. ప్రథమం. ప్రథమం. అస్తు, చింతా మాస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాः. ఓకే, ఇప్పటి వరకు మనం చూసుకున్నాం కదా. ఇది పీడిఎఫ్ చేసి పెట్టాను నేను మీకు. ఇది ఇలాగే కనిపిస్తుంది. ఓకే, ఇది చిన్నగా ఉందా పెద్దగా ఉందా? మీరు పెద్దగా చేసుకోవచ్చు. మీరు ఫింగర్స్తో ఇట్లా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఓకేనా మేడం? ఉమ్? చేసుకుంటే బాగానే కనిపిస్తుంది. అదే అదే పెద్దగా చేసుకుంటే బాగానే కనిపిస్తుందా? ప్రాబ్లం ఒకసారి లేదు. అదే సుబ్బలక్ష్మి గారు మీకు ఇది పంపిస్తా, ఒకసారి ఇది చూడండి. ఇది ఓకేనా సైజు? ఈమె ఉమా సుందరి పెట్టింది మేడం ఇది ఆల్రెడీ. పంపిస్తారా? పెట్టింది పెట్టింది అంటే నిన్న పంపిస్తే పీడిఎఫ్ పీడిఎఫ్ ఓకే ఓకే మేడం. ఇప్పుడు పంపించారా? లేదు లేదు, ఇంకా చేస్తున్నా. మీరు ఎక్కడున్నారో వెతుక్కుంటున్నా. ఓకే. ఒకసారి నాకు మెసేజ్ పెట్టరా? ఓకే. ఓకే, నేను ఓకే చూడండి, పంపిస్తాను మెసేజ్. పంపించారా? ఓకే, చూస్తా. యా, చూడండి. మరీ చిన్నగా ఉందా? ఇంకొంచెం పెద్దగా చేయమంటారా? బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. అది దాన్ని మనం జూమ్ చేసుకుంటూ చూస్తే ఇంకా క్లారిటీ ఉంది. అదే మరి నేను మరి ఏం చిన్నగా ఏం లేవు, లెటర్స్ కరెక్ట్ మీడియం సైజ్ లో ఉన్నాయి. ఓకే, బాగుంది. ఇవి రాలేదమ్మా నాకు, ఇంకా పంపలేదు ఎవరికి. అదే సైజు అడుగుదామా ఒకసారి ఎవరికన్నా అని. అదే ఓకే. ఈ మధ్యన 4 రోజుల నుంచి ఇట్లా క్రియేట్ రావడం లేదు నాకు. అవును, ఇంకేం పంపించలేదండి. జస్ట్ యూట్యూబ్ వీడియోసే పంపించాను. ఇవి మనం ఇంకా రాయట్లేదు కదా. ఇది పెద్దగా ఉంటుంది కదా, రాయడానికి కష్టం. ఇది అంటే పెద్దగాని కాదు, అంటే అది ఒకటి ఒక దగ్గర వస్తుంది, ఇంకోటి ఒక దగ్గర వస్తుంది. రాస్తుంటే ఆ స్క్రీన్ చిన్నగా ఉంటుంది కదా మనకి ఫోన్లో, అది పైన కిందకి వెళ్ళిపోతుంటాయి. అందుకే ఇప్పుడు మనం పీడిఎఫ్ లాగా చేయాలన్నమాట ఇవన్నీ. లేకపోతే మీకు ఇక్కడ లైవ్గా చూపించడం అంతే. ఓకే, వినండి. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? భవతి అనే రూపాన్ని నిన్న చూసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. మీకు అన్ని సూత్రాలు గుర్తున్నాయి. యాక్చువల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. సో ఫస్ట్, శబ్దాలు ఎన్ని రకాలు? 2 రకాలు, నామవాచకము క్రియావాచకం అంతే ధాతువాచకం. అంతే కదా. సో నామ శబ్దాలను ఏమంటాం? సుబంతం. ప్రాతిపదిక. ప్రాతిపదికం. శబ్దం అన్నం, పదం అనలేదు కదా, ఇంకా పదం కాలేదు. సో ఈ ప్రాతిపదికముకి వచ్చే ప్రత్యయాలను ఏమంటాము? సుప్రత్యయాలు. ఆ ప్రాతిపదిక శబ్దానికి అంతంగా సుప్రత్యయం ఉంటే దాన్ని ఏమంటాం?
సుబంతం. సుబంతం. సుబంత పదం అంటాం. అవునా? సుబంతం, సుబంత పదం. ఓకే, ఉత్తమం. అయితే ఆ, ఇంకా ఇంకా శబ్దాలు ఏమన్నాయి? ధాతువులు కదా. సరే, ధాతువులు. ప్రాతిపదికాలు ఎన్ని అని అంటే ఏం చెప్తాము? చెప్పడానికి రాదు. అవునా? ఆ. ధాతువులు ఎన్నో చెప్తాం కానీ శబ్దాలు ఎన్ని అంటే చెప్పొచ్చా? నో, లేదు. అన్గణిత. హా, ఎందుకు అంటే ఎన్నో శబ్దాలు తయారు చేయొచ్చు ధాతువులతోని కదా. సో ధాతువులలో మళ్ళీ అదేంటి మనకి ఏమున్నాయి? కేవల ధాతువులు ఉన్నాయి, సనాద్యంత ధాతువులు ఉన్నాయి, తర్వాత మళ్ళీ డిరైవ్డ్ ధాతువులు ఉన్నాయి. అవునా? సో కాబట్టి ఇలా చేస్తూ పోతుంటే చాలా వస్తుంటాయి. ఆ వాటితోని మళ్ళీ శబ్దాలు చేయడం అంటే ఇంకా ఎన్ని అవుతాయి కదా, అవి చాలా శబ్దాలు అవుతాయి. తర్వాత స్త్రీ ప్రత్యయాలని అలా అన్నీ వస్తుంటాయి కదా, తద్ధిత ప్రత్యయాలు ఇవన్నీ కలుపుతున్నప్పుడు మళ్ళీ వేరే వేరే శబ్దాలు మనకు వస్తూ తయారవుతూ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ధాతువులు ఉన్నాయి. ఈ ధాతువులకి లిమిటేషన్ ఉందా? ఎన్ని ఉన్నాయి అనేది? 2000. 2000. దాదాపుగా 2000 ధాతువులు ఉన్నాయి కదా. కొంచెం 2000 చిల్లర. 2000. ఆ, 2000 అంతే. చిల్లర. అదే. సో అన్ని ధాతువులు ఉన్నాయి. అయితే మరి ధాతు పాఠము, ధాతువు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? భూవాదయో ధాతవః. మరి ఇక్కడ మనము ఏమంటున్నాం? భూవాదయో ధాతవః అంటే ఏంటి? అర్థం ఏంటి అసలు? భూధాతువు భూ మొదలు కాగలదు. ఆది ఉమ్, ఆదయో ధాతువులు. అంటే భూ ఆదిగా నుంచి గల మొదలుకున్నవన్నీ ధాతువులు. భూ నుంచి మొదలుకొని అన్ని ధాతువులు. అయితే మళ్ళీ ఇంకా ఇక్కడ ఏదో కనిపిస్తుంది మనకి. ఏం కనిపిస్తుంది అందులో? ఒకటేదో కనిపిస్తుంది. వా. ఎక్స్ట్రాగా. ఏంటది మరి? వా అంటే వా ఆదయ. వా ఆదయ. వా ఆదయ ఆ, అంటే శుభం మంగళకరం. 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 ఎక్కడెక్కడ ఆది మంగళకరం? మధ్య అంతము లోపల మంగళకరం జరగాలి. ఉత్తమం. సో అయితే మరి ఒక్కొక్కటి అలా వస్తూ ఉన్నప్పుడు దాని అదేంటి? వా ఆదయ. ఉత్తమం. సో ఇప్పుడు అదే ఒక ధాతువు, ఒక భూ అనేది ఒక ధాతువు అని చెప్పుకుంటాము కదా. సో మరి భూ అనేది ధాతువు అని చెప్పుకుంటే దాంట్లో ఇంకా 2000 ధాతువులు అంటే 1999 కదా. సో 1999 ధాతువులు అవును. నుంచి మొదలుకొని కదా. సో అయితే దాని తర్వాత అవి అన్ని ఉన్నాయి కదా, అన్ని ధాతువులు ఉన్నాయి కదా. సో అయితే మరి ఆ అమ్మ కొంచెం బ్రేక్ అవుతుందమ్మా మీ శబ్దం. నాదా నాది బ్రేక్ అవుతుందా? మాకేం కావట్లేదు మరి. రావట్లేదా? శబ్దం బ్రేక్ అవుతుంది. మీ దగ్గర చూడండి, ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఆ, అందులో మెసేజ్ పెడతారా? మెసేజ్ చూసుకుంటారో లేదో? యాక్చువల్గా మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మీది ఏదన్నా సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీరు మెసేజ్లు చూసుకోవాలి. ఓకేనా? చాటింగ్ మెసేజ్ ఉంటుంది కదా, చాట్స్ అని, దాంట్లో అక్కడ మెసేజ్ పంపిస్తారు ఎవరో ఒకరు. సో అప్పుడు ఆ మెసేజ్ చూసుకొని మీరు ఏం చెయ్యాలి అనేది తెలుస్తుంది మీకు. ఓకేనా? ఓకే. సో అది గమనిస్తూ ఉండండి అందరూ. అంటే ఒకవేళ మనది ఏదన్నా మనకు వినిపిస్తలేదు, ఏదో అవుతుంది అంటే, మేము చెప్పినా కూడా వినిపించకపోతే, సో అప్పుడు మీరు మెసేజ్ చూసుకోండి. మెసేజ్లో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీది మాకు వినిపిస్తలేదు, మాది మీకు వినిపిస్తలేదు, సంథింగ్ అట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏదో ఒకటి. ఓకేనా? ఓకే. అదండి. ఓకే. యా. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు ధాతు సంజ్ఞ వచ్చింది. ఓకే, ధాతు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటాయా? వాటి అధికారాలు ఇట్లా ఏమైనా ఉంటాయా? ఉంటాయి. ధాతు ఉంటాయి కదా మేడం. ధాతు ఉంటాయి. అధికారంలోకి వస్తుంది. సో ఇప్పుడు అది ధాతువు ఉంది. ధాతువు అని తెలుసుకున్న తర్వాత దానికి ఇత్తు సంజ్ఞలు ఏమైనా ఉంటే తీసేసిన తర్వాత ఎవరి అధికారంలోకి వస్తుంది? ధాతు అధికారంలోకి వస్తుంది. ధాతు అధికారంలోకి వస్తుంది. ధాతు ఆ ధాతు అధికారంలోకి అధికారంలో ఎవరెవరు ఉంటారు? మళ్ళీ ఏం కావాలి? ఫస్ట్ మిగిలిన వెంటనే ధాతువులన్నీ కాదు, ధాతు అధికారంలో వచ్చింది. తర్వాత ఇప్పుడు మనము ఆ అధికారం నుంచి మళ్ళీ ఏం చేస్తాం? మనం స్వరాన్ని గమనిస్తాం. ఇత్తు సంజ్ఞలు చేశాకే. ఓకే, ప్రత్యయాలు ధాతు ఏమొస్తాయి? ప్రత్యయాలు యాడ్ చేస్తామా? ప్రత్యయాలు యాడ్ ఆఖ్యాత ప్రత్యయాలు. సో ఈ ఆఖ్యాత ప్రత్యయాలు ఏంటివి మరి? తింగులు. తింగులు కన్నా బిఫోర్ ఏముంటది? షప్పులు. చెప్పులు యాడ్ అవుతాయి. వికరణ ప్రత్యయం. కాదు కాదు, ఫస్ట్ ధాతువు నుంచి డైరెక్ట్ అటు వెళ్ళిపోతుందా?
లేదు ఏ వచన ఏ ఏ లకారం లకారాన్ని బట్టి లకారాన్ని బట్టి లకారం మొదలుగా ఏముంటుంది లకారం. సో లకారం. నేను లుట్ అన్నాను అనుకోండి, ఆ, ఇప్పుడు ఏమైంది అది లుట్ అనగానే? అంటే లుట్ లుట్ లకారం ప్రత్యయం. లోపల వచ్చేది యాడ్ చేయాలండి. ప్రత్యయం. ఫస్ట్ అదేంటి ఏం చేస్తారు? లుట్ అంటే అంటే లుట్ అంటే అనద్యతన తా- భవిష్యత్ కాలం అమ్మ. అన్నాసిక భవిష్యత్ ఊ కాలాన్ని. పోతుంది, ఈ రోజు కానీ ఆ, ఇత్ సంజ్ఞలు ఇత్ పోతాయి. ఇత్ సంజలు చూడాలి. ఇత్ సంజలు పోతే చూడాలి. ఇత్ సంజలు చూడాలి కదా. సో ఆ, ఇత్ అవును. సంజల్ని చూసి వాటిని లోపం చేయాలి, అవునా? ఆ. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? లామి టా హలంత్యము ఉమ్, అన్నాసిక ఊ పోతుంది, అన్నాసిక అచ్ ఉత్తమం. పోతే లా మిగులుతుంది. లా మిగిలింది. అయితే మరి ఇప్పుడు ప్రతిదానికి లానే మిగులుతుంది కదా. సో మరి ఆ, ఎవరి అధికారంలో ఉందని అనుకుంటాము? లస్య కరెక్టే. అందులో ఆ, చేసే ప్రత్యయాలు నువ్వు ఏ ప్రత్యయం అని తీసుకొస్తావు? మనకు కనిపించేది లానే కనిపిస్తుంది ఆ, కదా. ఏ ఆ, ప్రత్యయాలు తెచ్చుకుంటాం మనం? అన్నిటికీ తింగు ప్రత్యయాలు కరెక్టే, ఆ, కానీ తింగు ప్రత్యయాలు అయితే ఇప్పుడు తిప్పు ఉంటుందా మనకి? దేంట్లో లోట్లకారంలో తిప్పు ఉంటుందా? రాదు. అది ఆ, సో అంటే ఏంటి? లట్ వర్తమానే లట్టులో వస్తుంది. అదే అదే ఆగండి ఆగండి. అంటే అయితే ఇప్పుడు ఏ లకారాన్ని మనం తీసుకొస్తామో ఆ లకారం యొక్క ప్రత్యయం ఆ, తీసుకుంటాం. కదా. సో కాబట్టి దీన్ని ఏమనాలి? ఏమనాలి? లస్య అధికారంలోకి వస్తుంది. లస్య అధికారం కరెక్టే. తర్వాత ఆదేశం ఏం చెప్తారు అక్కడ? లుడాదేశం. ఆ, లుడాదేశ తింగ్ ప్రత్యయం అంటాం. ఏమనాలి? లుడాదేశ. లుడాదేశ తింగ్ ప్రత్యయాలను తీసుకురావాలి. అర్థమైందా? అంటే అర్థమైంది మేడం. లుడాదేశ అంటే లుట్ ఓకే. ఆదేశం. అంటే కాలం ఓకే. అక్కడ వస్తుందమ్మా. లకారం ఏంటిది? ఇప్పుడు దానికి కావాల్సిన ప్రత్యయాలని నువ్వు తీసుకురావాలని అర్థం అక్కడ. ఓకే అంతే. ఓకే. ఓకే. సో ఓకే. లుడాదేశ తింగ్ ప్రత్యయాలు. అంటే ఓకే. దీన్నే ఇంకొక రకంగా చెప్పొచ్చమ్మా. ఏ లకారం అయితే తీసుకొస్తామో ఆ లకారానికి సంబంధించిన ప్రత్యయం తీసుకురావాలని. అంతే అంతే. సో ఓకే. లుడాదేశ తింగ్ ప్రత్యయాలు ఏమంటారు? లుడాదేశ తింగ్ ప్రత్యయాలు. సో ఇప్పుడు నేను లట్ చేస్తున్నాను, అప్పుడు ఏం చెప్పాలి? లటాదేశ తింగ్ ప్రత్యయం. లకారే. ఈ టకారానికి ఏం చెప్పాలి? డ్. ఓకే, లడాదేశ ఏమనాలి? కాబట్టి లడాదేశ ఇదేంటి 1 కదా. 1 అయితే ఏమొస్తుంది? 3 వస్తుంది. అవును. లడాదేశం. తర్వాత ఆ, ఇప్పుడు నాకు లోట్ కావాలి. లోడాదేశ. లోడాదేశ తింగ్ ప్రత్యయం. ఓకే. సో అట్లా అవును. చెప్పుకుంటూ వెళ్తామన్నమాట. ఏది లకారం చేస్తున్నామో దానికి ఆ ప్రత్యయాలు తేవాలి అనే విషయాన్ని ఎలా చెప్తాం మనము? లడాదేశ, లోడాదేశ, లింగాదేశ. సో అట్లా చెప్పుకుంటా వెళ్తామన్నమాట. ఓకే. ఇప్పుడు మనం చేసే సార్వధాతుకం అనగానే ఏమేమి చెప్తారు మీరు? తింగ్ షిప్పులు. లట్ లోడ్ లంగ్ విధి లింగ్. లట్టు లోటు లింగ్ విధిలింగ్. లింగ్ కాదు, లంగ్. లంగ్ విధిలింగ్. లింగ విధిలింగ్ కాదు, లంగ్ విధిలింగ్. ఓకేనా. లట్ లోట్ లంగ్ విధిలింగ్ ఇవేంటివి? సార్వధాతుకం లకారాలు. లకారం. సార్వధాతుకం అంటాం. దాన్ని ఏమంటాం? సార్వధాతుకం. సార్వధాతుకం అనగానే మీరు ఇవన్నీ చెప్పాలి. ఓకే. ఏమేం చెప్తారు? లట్ లోట్ లంగ్ లంగ్ విధి లింగ్. తర్వాత దానికి వచ్చే ప్రత్యయాలు అంటే ఏమనాలి? లడాదేశ ప్రత్యయాలు, లడాదేశ తింగ్ ప్రత్యయాలు, లోడాదేశ తింగ్ ప్రత్యయాలు, తర్వాత లంగాదేశ తింగ్ ప్రత్యయాలు. చెప్పండి కంప్లీట్ గా. లింగాదేశ లింగం చెప్పదు, విధిలింగాదేశ ప్రత్యయాలు. అంతే. అర్థమైందా? ఆశీర్లింగ్ ఎక్కడ వస్తుంది మరి? అది దీంట్లో సార్వధాతుకంలో వస్తుందా? రాదు మేడం, రాదు. అందుకే మరి ఏం చెప్పాలి? స్పెసిఫైడ్ విధిలింగ్ అని చెప్పాలి. లింగ్ అంటే సరిపోదు. అవును. లింగ్ 2 లింగులు కాదు కదా ఇందులో కదా. సో విధిలింగ్ అని చెప్పాలి. ఓకేనా. ఉత్తమం. ఓకే. నెక్స్ట్ అండి. తర్వాత ఇంకా సో ఇప్పుడు మరి ఆ లకార అధికారంలో వస్తే ఈ ప్రత్యయాలను తెచ్చుకుంటాం. ఏం ప్రత్యయాలు? లడాదేశ ప్రత్యయాలు, లడాదేశ తింగ్ ప్రత్యయాలు అట్లా అనుకుంటూ తీసుకొస్తాం. అవునా. అయితే వాటికి ఇంకా ఈ ప్రత్యయాలు ఉన్నాయి కదా. సో ఈ ప్రత్యయాలు ఎలా ఉన్నాయి? 3 మూల రూపంలో వచనాలు పురుష 3 ఉన్నాయి. 3 ప్రథమ మధ్యం ఉత్తమ.
లింగస్త్రీణి ఏకవచనం ద్వివచనం బహువచనం ఏకవచన ద్వివచన బహువచనం ఏకవచనం అంటే ద్వివచనం త్రీనిగా ఉన్నాయి, మూడుగా ఉన్నాయి. మరి ఒక ఆ. మూడేంటివి, ఇంకో మూడేంటివి? ఒక మూడు ఏకవచనము, రెండో మూడు ద్వివచనం, మూడవది బహువచనం. కాదు, ఒక ఒక మూడు మూడు వచ్చేసి అదో వచనాలు, మధ్యమ ఒక మూడు ఉత్తమ వచ్చేసి మూడు ప్రథమ పురుషాలు పురుష, మూడు. పురుషులు మధ్యమ పురుష, వచనాలు. అది ఉత్తమ పురుష. ఓకే, గుడ్ గుడ్. అందరు ఫుల్ అన్న పురుషములు లింగములు. అదే, యా, లింగములు కాదు, పురుషాలు, తర్వాత వచనాలు అనమాట. వచనాలు, పురుషాలు వచనాలు. ఓకే ఓకే. తర్వాత సో అయితే మరి మనకి ప్రథమ పురుషనే కావాలి, ఏమని చెప్పుకుంటాం? లింగ ప్రత్యయాలు తెచ్చుకుంటాం. ఆహా, ప్రథమ పురుషనే తీసుకోవాలి మనం. ప్రథమ పురుష ప్రత్యయాలు శేషే కావాలి. ప్రథమ. ఆ, శేషే శేషే ప్రథమ. ప్రథమ. శేషాత్ ప్రథమ. శేషాత్ కాదు, శేషే ప్రథమ. ఓకే. శేషే ప్రథమ. సో అయితే మరి ప్రథమ వచ్చింది, మరి శేషం అంటున్నాం, దేనికి శేషం మరి? ద్వివచనము బహువచనము యొక్క శేషం. ద్వివచనం కాదు, మధ్యమ పురుష ఉత్తమ. ఉత్తమ పురుషకు. ఏంటది? అది పురుష గురించి చెప్తున్నారు మీరు. కరెక్ట్. అంతే. శేషే ప్రథమ. యా, సో మధ్యమ ఉత్తమ, ఎందుకంటే కన్ఫ్యూజ్ మధ్యమ అయిపోతుంది కదా. ఉత్తమ. సో అయితే ఇదండి, యుష్మద్యుపపదే సమానాధికరణే స్థానిన్యపి మధ్యమ అని చెప్పుకున్నాము. ఇంత పెద్ద సూత్రం అవును. పట్టుకొచ్చినాము. మరి మన అవును. సూత్రం అంటేనే చిన్నగా ఉండాలి కదా, అవునా? మేడం ఒక్క నిమిషం మేడం. శేషే ప్రథమ అంటే ఆ, ఉత్తమ పురుష మధ్యం పురుష కాకపోయినదనా? ఏం చెప్తే అంతే మీరు అంతే ఇప్పుడు? అంతే, అంతే మిగిలింది. అది అంతేనా? కాకుండా ఉన్నది. అంతే. ఓకే అది రెండు ఓకే కానిది, రెండు ఓకే మిగిలింది ఏదంతా ఉందో అదంతా ప్రథమ. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మధ్యమ అనే చోట మనకి ఇదంతా ఇచ్చారు. ఓకే. తర్వాత ఉత్తమ అనేసరికి ఏమైపోయింది, జస్ట్ అస్మద్యుత్తమ అని చెప్పొచ్చు. కానీ ఇదంతా ఏం చేస్తారు, ఇదంతా అనువృత్తి అన్నమాట. అర్థమైందా? అవును. దానికి అనువృత్తి. అస్మదుత్తమ అంటే, మరి అస్మదుత్తమ అంటే ఏంటి అంటే మళ్ళీ ఇదంతా చెప్పుకురావాల్సి వస్తుంది. అర్థమైందా? ఏంటి? అస్మద్యుపపదే స్థానిన్యపి, ఏంటి? సమానాధికరణే సమానాధికరణ స్థానినపి ఉత్తమ. స్థానిన్యపి ఉత్తమ. సో అట్లా చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? అస్మద్యుపపదే సమానాధికరణం ఒక్క నిమిషం. స్థానిన్యపి ఉత్తమ. ఇదే సంఖ్య రాసుకోండి ఒకసారి. సూత్ర సంఖ్య ఎంత? శేషే ప్రథమ. ఆ, శేషే ప్రథమ 1, 4, 108. ప్రథమ కాదు, ఉత్తమ. ఉత్తమ దానికి ఉత్తమ నంబర్ లేదు. అమ్మా ఇక్కడ ఒకటి చిన్న పొరపాటు పడిందమ్మా. భూ ఏంటది? తిప్పుతా జీ ఉండాలి కదా, ఆ, సా తా ఇటు అటు ఇటు పడ్డాయి. ఎక్కడండి? తిప్ తస్ ఇక్కడ. తస్సుకి యా ఆ సత్ పడింది. అవునవును. యా, ఎందుకంటే అది మనము మళ్ళీ చదివేటప్పుడు పోతుందని. పోతుంది. అవునవును, కరెక్టే. ఇక్కడ సూత్రంలో కరెక్ట్ వచ్చింది కదా. సూత్రంలో కరెక్ట్ వచ్చిందమ్మా. చేంజ్ చేస్తుంది. అది ఓకే. ఓకే. అయితే మరి మనం ఇక్కడికి వెళ్ళింది బెటరా? ఉండని, ఇది కూడా ఉండని. యా, అది చేంజ్ చేస్తాను. నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే. రాస్తున్నారండి? ఐ కెనాట్ సీ ఎనీథింగ్. లేదు లేదు, రాయట్లేదు. ఓకే, అయిపోయింది. అంతేనా? అది ఓకే ఓకే ఓకే. యా, ఓకే. తర్వాత సో ఏంటి, మనము ఈ ఉత్తమ అనడానికి సూత్ర సంఖ్య చూసి రాద్దాం అక్కడ. తర్వాత ఏం చేస్తున్నాము, వచనాలు తీసుకురావాలి అంటే ఏకవచనం కావాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చూడండి, చూసుకుంటూ చెప్పండి. ద్వేకయోర్ ద్వివచన ఏకవచనే. ద్వ్యేకయోర్ ద్వివచనం ఏకవచనే. ద్వివచనైకవచనే. నేనేం చెప్పిందో అంతనే చెప్పండి. ఓకే. ద్వ్యేకయోర్ ద్వేకయోర్ ద్వివచనైకవచనే. ద్వివచనైకవచనే. అదే నేర్చుకునేప్పుడు తొందరపడొద్దు కదా.
నేర్చుకున్నాక అవును అవును తొందరపడాలి, ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే, ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు అనమాట నేర్చుకున్నాక. నేర్చుకోకముందు ఎప్పుడు కూడా తొందరపడద్దు. ఎంత 1 ఇయర్ అయినా సరే ఒక్క వాక్యం వచ్చినా చాలు మనకు. ఓకే, సో అట్లా ఉండాలి ఓకే అమ్మా. అది. ఉమ్. సో ఆ నేర్చుకున్నది ఎట్లుండాలంటే చాలా పర్ఫెక్షన్తో ఉండాలి కదా. అది. ఎస్ అవును మేడం. ఆ, తర్వాత అది లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఉండాలి. ఓకే, సో అదండి. అంటే ద్వివచనము తర్వాత ఏకవచనానికి రెండిటికి కలిపి ఒకే సూత్రం అన్నమాట కదా. ఇప్పుడు నాకు అవును ద్వివచనం కావాలన్నా ఇదే సూత్రం పట్టుకొస్తాను, ఏకవచనం కావాలన్నా కూడా ఇదే సూత్రం. ఇదే ఇదే సూత్రం. సూత్రం. తర్వాత ఇప్పుడు 3 బహువచనం వచనాలకు కావాలి. ఇదే సూత్రమే కదమ్మా అన్ని? అంతే అంతే. బహువచనం కావాలంటే ఏం చేస్తారు? బహుషు బహువచనం. అంటే బహుషు చాలా బహువచనం. చాలా విషయాలను, చాలా వస్తువులను గురించి చెప్పాలంటే ఏం కావాలి? బహువచనం బహువచనం. బహుషు కావాలి. బహువచనం. బహుషు బహువచనం. ఓకే, అది. అమ్మా తర్వాత అది సూత్రం లేదా అది? ఇందులో మనం చేసింది ఏది? వచనం ఏం చేస్తాము? అది ఇందులోకి ఎందుకు వస్తుంది కదా, అవును అందుకని రాయండి. బహువచనం చేసినప్పుడు వస్తుంది. సో బహుషు బహువచనం అనేది బహువచనం చేసినప్పుడు వస్తుంది. ఆ సూత్రమే అది. నేను చెప్పింది ఇప్పుడు ఇందాక చెప్పిన సూత్రమే అది. ఓకేనా? ఓకే యా. తర్వాత అయితే ఇప్పుడు మనము తిప్పు తీసుకొస్తున్నాం కదా. సో తిప్పు తీసుకున్నప్పుడు ఏం ప్రయోగం జరుగుతుంది అక్కడ? ఎన్ని ప్రయోగాలు ఉన్నాయి? 3 ప్రయోగాలు ఉన్నాయి. 3 కర్తరి ప్రయోగం. కర్తరి ప్రయోగం జరుగుతుంది. ఈ కర్తరి ప్రయోగానికి ఏం అవసరం ఉంటుంది? వికరణ ప్రత్యయాలు. వికరణ వికరణ ప్రత్యయం. ప్రత్యయం వచ్చింది అని అంటే ఏముంటుంది? షప్. కర్తరి షప్ వికరణ షప్. ప్రత్యయం ఉంది అంటే ఏమి ప్రయోగం ఉంటుంది? సార్వధాతుక కర్తరి ప్రయోగం ఉంటుంది. ఏముంటది? కర్తరి ప్రయోగం. కర్తరి కర్తరి ప్రయోగం. కర్తరి. సో కర్మని ప్రయోగంలో వికరణ ప్రత్యయాలు ఉండవు, భావ ఉండవు. ప్రయోగంలో ఉండవు. ఎక్కడుంటాయి? కర్తరి ప్రయోగం భావాన్ని మాత్రమే. కర్తరి ప్రయోగంలో మాత్రమే ఉంటాయి. ఓకే, సో మరి తిప్పు వచ్చిందంటే ఎవరు వస్తారు? కర్తరి షప్. కర్తరి షప్. మరి అన్నీ కూడా ఇప్పుడు అన్ని గణాలతో చేస్తున్నప్పుడు నువ్వు కర్తరి ప్రయోగం చేస్తావు కదా, అవునా? అయితే మరి షప్ వస్తుందా రాదా? మరి అన్ని గణాలకి 10 గణాలకి షప్ వస్తుందా రాదా? అన్నిటికీ వస్తుంది వస్తుంది. షప్. అది వస్తుంది. ఉత్తమం, సూపర్, ఉత్తమం. షప్ వస్తుంది. తర్వాత అపవాదంగా ఎవరు వస్తారు? ఆ గణానికి సంబంధించిన వికరణ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అంతే అది. అంతే. సో షప్పు తీసేసి షప్పుకి అపవాదంగా ఎవరు వస్తారు? దానికి సంబంధించిన ఆ గణానికి వికరణ ప్రత్యయం. సంబంధించిన వికరణ ప్రత్యయం వికరణ వస్తుంది. ప్రత్యయం. అది. ఓకే, అయితే అందుకనే ఏముంటుంది, ఇప్పుడు మనము ఏదో ఒక అదాదిగణం చేసామనుకోండి, అస్ అనేది ఉంది. ఓకే, సో ఇది ఒక అదాదిగణ ధాతువు. అయితే ఈ అదాదిగణాన్ని చేస్తున్నప్పుడు దానికి అసలు వికరణ ప్రత్యయం ఏమైనా ఉందా? షప్ ఉంది కానీ అది ఉంది. లోప ఉంది. అది అది. లోపం. అన్నిటికీ షప్ ఉంటుంది. లుక్ అందుకే శ్లు లుపహ. ఒక్క నిమిషం, సూత్రాలు అవన్నీ ఏం చెప్పొద్దు. సో ఇదేంటి, ఇప్పుడు షప్ ఉంది కానీ అన్నిటికీ షప్ ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ అవును ఏమన్నారు? షప్ లోపం అన్నారు, అవునా? లోపహ. అవునా కదా. సో షప్ అవును. లోపం అన్నారు. అంటే ఏంటి? షప్ లోపం అంటే ఏంటిది? అదేమన్నారు? అదాది గణం ఇది. స్లూనా స్లుక్కో ఏదో ఉంది మేడం. లుక్ శ్లు లుపహ. అదంతా ఎందుకు వస్తుంది? లుక్ష్లు లుపహ ఏంటిది? సూత్రం. అదాది ప్రభృతిభ్యః శపః. ఏంటి? అదాది ప్రభృతిభ్యః సో అదనమాట. ఏంటి? అదాది గణాన్ని నువ్వు చేస్తున్నప్పుడు షప్పుని ఏం చేయమంటున్నారు? లుక్. లుక్ సో అదనమాట. ఓకేనా? అలాగే తర్వాత ఇంకోటి దివాదిగణం ఉంది. దివాదిగణంలో బ్రహ్మ అనే ధాతు ఉంది. ఏం ధాతు ఉంది? బ్రహ్మ అనే ధాతు. సో ఇప్పుడు ఈ బ్రహ్మ అనే ధాతువుకి దివాదిగణంలో ఏంటి? షణ్ అన్నమాట. అంటే యా మిగులుతుంది. యా మిగులుతుంది. ఓకే, సో ఇప్పుడు షణ్ అంటే యా మిగిలింది. అయితే ఇప్పుడు మనకి దివాదిగణానికి సంబంధించిన ప్రత్యయమే ఇదే వికల్పంగా అన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎవరిని పట్టుకొస్తారు అప్పుడు? షప్ పట్టుకొస్తాం. అది.
ఓకే, ఇది వికల్పం ఉంటే ఫస్ట్ అన్నిటికీ అన్నిటికీ అంతే. ఏముంటుంది? షెప్ ఉంటుంది. అర్థమైందా? షెప్ ఉంది. ఓకే. ఆమంది. సో ఇప్పుడు ఈ షెప్పు రాలేదు ఎందుకని? దానికి సంబంధించిన గణానికి సంబంధించిన షన్ ప్రత్యయం ఉంది కాబట్టి. అయితే కొన్ని అంతే. ధాతువులకు ఏమైతుంది? ఆ గణముదే వికల్పంగా వస్తుంది. అర్థమైందా? ఈ ఈ ఓకే. గణానికి ఉన్నటువంటి ప్రత్యయమే వికల్పంగా వస్తుంది. సో అప్పుడు ఎవరుంటారు మరి? దాని వెనకాల ఎవరుంటారు? తెర వెనకాల షప్ షెప్ ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని తీసేస్తే అక్కడ ఎవరు కనిపిస్తారు మనకు? షెప్ కనిపిస్తుంది. షెప్ కనిపిస్తుంది అనమాట. షమ్. కాబట్టి ఆ షెప్ని తీసుకొస్తాం. షెప్ని తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా రూపం తయారు చేస్తాం. మీకు భ్వాదిగణంలో కొన్ని నియమాలు చెప్పాను కదా, అవి గుర్తున్నాయా? ఫస్ట్ ఆ. నంబర్ 1 రూల్ ఏంటిది? భ్వాదిగణంలో ఏమైతుంది? గుణం వస్తుంది. గుణం గుణం వస్తుంది. వస్తుంది. వేటికి? ధాతువులకు. అది మ్మ్. ధాతువులకు ఇక్కు వర్ణాలకి. ధాతువులలో ఎక్కువ అన్నాడు. సారీ, ఎక్కువ అన్నాళ్ళకి. హ్రస్వ స్వరానికి. ఇక్కు వర్ణాలకి. ఇంకా ఇంకా ఏమొస్తుంది ఇక్కు వర్ణాలకి? వృద్ధి కూడా అవుతుంది. ఆ కూడా అవుతుంది. ఒకటి గుణము, ఇంకోటి వృద్ధి. ఆ సూత్రం ఏం వృద్ధి. చెప్తే అది చెయ్యాలి. కానీ ఇక్కు అంతే. వర్ణాలకు జరిగేది ఏంటిది? వృద్ధి, గుణం రెండు. గుణము. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాము? ఒకసారి గుణం అయిన తర్వాత ఈ భ్వాది గణములో ఏముంటుంది? ఏచ్ వర్ణం వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు? ఏచో అప్పుడు యవా యావ. సంధికారం జరుగుతుంది. ఏచో ఇంకా యవాయ. చేస్తాం. ఎందుకంటే షప్పులో నుంచి వచ్చినటువంటి అకారం ఉంటది, అవునా? అది ఏంటది? సార్వధాతుక ప్రత్యయము. షప్ అంటే ఏంటి? సార్వధాతుక ప్రత్యయం. సార్వధాతుక ప్రత్యయము. సో సార్వధాతుక ప్రత్యయం ఎలాంటిది? అది షప్. పిత్ 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 సార్వధాతుక సార్వధాతుకం. ప్రత్యయం. అర్థమైందా? సో పిత్ ఉంది కాబట్టి గుణం చేయొచ్చు. అదే ఒకవేళ పిత్ అయితే చేయనీకి లేదు. గుణం చేయలేదు. చెయ్యనివ్వదు. అర్థమైందా? సో షప్ ఆ. అనేది పిత్ సార్వధాతుకం. ఏంటది? పిత్ సార్వధాతుకం. సార్వధాతుకం. షెప్. సార్వధాతుకం. పిత్ సార్వధాతుకం కాబట్టి ఎక్కడ దేనికి గుణం వస్తుంది? దాని అంగానికి, షప్పుకి ఉన్నటువంటి అంగానికి. అర్థమైందా? అవును. సో షప్పు ఈ షప్ ఒకటి ప్రత్యయం, అది అవునా? దానికి అవును. పూర్వం ఉన్నది దానికి అంగం. ఎక్కడ ఏదైతే ఉంటుందో దానికి పూర్వం ఉన్నది అంగం, అవునా? సో తిప్పుకి అంగం ఎవరు? తిప్పుతారా? షప్పు. షప్ ఉంటుంది కాబట్టి షప్ షప్. ధాతువు ప్లస్ వికరణ షప్. ప్రత్యయం. ధాతువు ప్లస్ షప్. ఉత్తమం. సూపర్ సూపర్. అది సో ఇమ్మీడియట్ గా అని ఏం చెప్పినా కూడా ఇదంతా అనమాట, కంప్లీట్ గా టోటల్ మొత్తం కలిపి అంగం అది. ఓకే, సో షెప్పుకి అంగం ఏంటి? ఇదంతా, అవునా? ధాతువు. ఒకవేళ నువ్వు లకారం లంఘ లకారం చేసావనుకోండి, అప్పుడేంటి? ఉదాత్తముగా వచ్చినటువంటి అట్, అవునా? అవును. అది కూడా అంగమే అవుతుంది. అంతే, అది కూడా అంగమే. తర్వాత ధాతువు. అర్థమవుతుందా? ఓకే. తర్వాత ఉపసర్గలు తీసుకున్నాం అనుకోండి, అవేంటివి మరి? అవి కూడా అంగమే. ధాతువుకు ముందర వస్తాయి కాబట్టి. అంతే కాబట్టి ఉత్తమం. అర్థమైంది ఇంతవరకు? అర్థమైందమ్మా. ఓకే. ఏంటండి? ఓకే ఓకే. సో తింగులు ఎన్ని ఉన్నాయి మరి? 18. సో మరి పరస్మై పదం అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు? పరస్మై పదం అంటే లహ. క్రియాఫలితం ఇతరులు పొందుతుంది. లహ పరస్మై పదం సూత్రంలో చెప్పండి. లహ పరస్మై పదం. అంటే ఏంటి? లహ అంటే లహ అంటే లకారాలు, అవునా? లకారాలు. అన్ని లకారాలలో ఏముంది? పరస్మైపది ఉన్నది. అంటే ఏంటి? పరస్మైపది ప్రత్యయాలు. ఏంటివి అవి మరి? తిప్పు తస్ జీ. చెప్పండి. తిప్పు తస్ జీ. తిప్పు తస్ జీ. సిప్పు థస్ థ. సిప్పు మిప్పు తస్ బస్ మస్. మేపు బస్ మస్. ఇంకా 11 మొత్తం ఎన్ని? మిప్పు బస్ మస్. 9. శత్రు కాన శానచ. క్షత్రి క్వసు. ఏంటి? క్షత్రి క్వసు. క్వసు. క్వా. క్షత్రి క్షత్రి క్వసు. చెప్పండి. క్వసు. 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 క్షత్రి. ఇది కూడా అది కూడా దాని కూడా పైన క్షత్రి. క్షత్రి. క్షత్రి క్వసు. కోసం. క్షత్రిలో వస్తుందా?
క్షత్రిలో ఇది రాదు. దాంట్లో చూపించలేదు మా నోట్స్ లో అది. అది లేదు. క్వసుకి వస్తుంది కానీ క్షత్రికి రాదు. ఓకే, ఓకేనా? అది ఓకే అయ్యో వస్తుంది మేడం, క్షత్రికి వస్తుందా? వస్తుంది. ఎందుకంటే అత్ అత్తు అని అత్తు మనం మిగులుతుంది కదా. చేస్తాం. అవునవును ఆ, అంతే. వస్తుంది. సో ఎందుకంటే గతవత్ గతవత్ వస్తు లేదు, గతవత్ ప్రాతిపదికం మనం అంతే. చేసాం అప్పుడు ఇది. సో క్షత్రిలో ఏం మిగులుతుంది? పట్టు ఉందనుకోండి, పఠి పట్టి పఠితవత్ పఠితవత్. పట్టవతి పాల్పటితవతి. అది కాదు, క్షత్రి అది దట్లేదు. పఠితవతి, అది వేరే. పఠితవత్. అది రాదు. అవును, పఠి ఒక్క నిమిషం ఆగండి చెప్తా. పఠన్ అన్న పఠన్ ఆ, పఠన్ పఠన్. అస్తి. పఠన్ పఠన్ పుల్లింగ పఠంతి సప్తమి. పఠన్ పఠత్ పఠత్ యాక్చువల్లీ పఠత్ అవును. పఠత్ ప్రాతిపదికం ప్రాతిపదికం పఠత్. పఠన్ పఠంతి పఠత్. ఎంతమంది మాట్లాడితే ఎవరికైనా ఏమన్నా అర్థమవుతుందా? ఒకరు మాట్లాడితే మిగతా వాళ్ళందరూ ఆపేయాలి, సరేనా? అందరూ మళ్ళీ అదే కంటిన్యూ చేయొద్దు. మనకు ఒక్క శబ్దం వినిపించిందంటే మిగతా వాళ్ళందరూ కంప్లీట్గా ఆపేసేయాలి, ఒక్కరే మాట్లాడాలి కదా. మనం అందరం చెప్పుకుంటాము, మళ్ళీ ఎవ్వరికి అర్థం కాదు కదా. మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదా, అవునే కదా, ఎవరికి అర్థం కాదు. సో ఇప్పుడు క్షత్రి ఉందండి, క్షత్రిలో ఏమైంది? అత్ కదా, రికారము. తర్వాత ఏంది? అది అనునాసిక అచ్ అచ్ ఉపదేశ కాబట్టి అనునాసిక అచ్. ఇవన్నీ కూడా ఇత్ సంజలన్నీ కూడా ఉపదేశం అనేది మనం తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? అనువృత్తి. అర్థమైంది? అనువృత్తి. అన్నిటికీ 7 సూత్రాలకి అనువృత్తి అన్నమాట అది. ఓకే, ఈ షకారం ఎలా ఇత్ సంజ అండి? లషక్వ తద్దితే మిగిలింది ఏంటి? అత్. అత్. సో భూ ధాతువు తీసుకున్నాము, ఏమైంది అది? భూ ప్లస్ అత్. ఇది షిత్. భవత్. ఒక్క నిమిషం ఆగండి, ఇది షిత్, అవునా? తింగ్ షిత్ సార్వధాతుకం అన్నామా? అవును అవును. సో మరి అది సార్వధాతుకం ఎలాంటిది అది? పిత్ సార్వధాతకం. ఎక్కడ పిత్ ఉంది? అపిత్. సార్వధాతుకం అపిత్. అందుకే చూడండి ఏముంది అక్కడ. అపిత్ తకారం ఉంది కదా మహా. అక్కడ అకారం ఉందండి, ఎక్కడుంది? చాలా అకారం ఉంది. అత్తులో తకారం ఉంది కదా, అపిత్. అది కాదు, అట్లా కాదు. ఇక్కడ మీరు పిత్ అంటున్నారు, పకారం ఎక్కడుంది అందులో? లేదు. లేదమ్మా, అది అపిత్ అనాలి. సో అపిత్ అనాలి. ఇక్కడ క్షత్రి మనం ఇది ఏంది? తింగ్ ప్రత్యయం లాగా తీసుకోవాలి, అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇది ఏమొచ్చింది? భూ ప్లస్ అత్ వచ్చింది. ఓకే, ఎందుకు? పరస్మైపది అన్నాం మనం, అది అవునా? పరస్మైపది అన్నాం కాబట్టి దానికి ఇంకేం రావాలి? ఏమొస్తుంది? షప్ వస్తుంది. ఆ తర్వాత అత్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ షప్ అనేది ఏంటిది? పిత్. పిత్ పిత్ సార్వధాతుకం. సార్వధాతుకం పిత్ ప్రత్యయం. కాబట్టి అప్పుడు ఏం కావాలి? భూకి గుణం వస్తుంది. గుణం కావాలి. సో అప్పుడు ఏమైంది అది? ఏచో యవాయవ. అమ్మమ్మ భో అయింది, గుణం అయితే ఏచో వస్తుంది. ముందుకు వెళ్ళకండి, కొంచెం లైన్ లో ఉండండి. భూకి గుణం అయితే భో అయ్యింది. తర్వాత ఇప్పుడు చెప్పండి, ఓ తర్వాత ఆ ఉంది ఏంటది? కాబట్టి ఓ ప్లస్ ఆ. ఏచో యవాయవ వచ్చేసి ఏమైంది? అది భావ. భవ అయింది. సో భవ్ కాదు, భవ్ ఈ ఆ ఉంది కదా, అని కూడా కలుపుకోండి. భవ ప్లస్ అత్ భవత్. అట్లయింది. ఇందులో ఆ ఉంది, ఇందులో ఆ ఉంది, ఏం చేస్తారు? అది ఒకటి డిసప్పేర్ అవుతుంది మేడం. తీసుకుంటాం. ఫస్ట్ ఒకదాని ఒకనే తీసుకుంటాం. ఒకదాన్ని ఎలా తీసుకోవాలి? ఏ సూత్రం ప్రకారం ఏం చెప్తున్నారు అక్కడ? అంతే, అతో గుణే. ఎందుకు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేయొద్దు? పద మధ్యంలో ఉంది కాబట్టి అతో గుణే తీసుకుంటాము. అంతే, అర్థమైనా? అది. సో మనకి అక్కడ ఏముంది? భవాలో అకారం కనిపిస్తుంది, ఇక్కడ ఆకారం కనిపిస్తుంది కదండి, అత్తులో కూడా ఆకారం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది అక్కడ? ఎందుకంటే ఇప్పుడు భవ అనేది కంప్లీట్ గా పదం కాలేదు అది కదా. సో ఇదంతా కలిస్తేనే పదం అయింది, అవునా? అవునా కదా? అవునవునమ్మా. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ ఆకారాన్ని ఎలా చెప్తారు? ఆకారం ఎలా చెప్తారు అన్నాను నేను. అత్. ఉత్తమం, సూపర్. తర్వాత
ఇక్కడ అకారము ఉంది. ఈ అకారం ఏంటిది? ఎలాంటిది అది? గుణది, గుణ లెటర్ అది. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము? అతో గుణే అంటే ఏంటి? ఈ అత్ అనేది ఇప్పుడు ఏమైపోయింది? అది అతహ అన్నమాట. అతహ అనేది ఏమైంది? షష్ఠీ ఏకవచనం. సో ఇప్పుడు దాన్ని ఎలా చెప్తారు? అతో అంటారు కదా, విసర్గ ఉంది కదా. అతో గుణి. అతో అతో గుణి. తర్వాత గుణే. అర్థమేనా? అంటే ఏంటి? అవును, అతో అకారము గుణి. తర్వాత గుణవర్ణము ఉంటే, గుణవర్ణాలు ఏమేమి? ఆ తర్వాత ఏ ఓ ఏ ఓ ఓ. ఈ గుణవర్ణాలు ఉంటే ఏం తీసుకోవాలంట? గుణవర్ణమే తీసుకో, ఏకాదేశం అది. ఓకే. అతో గుణ ఏం చెప్తుంది? ఏకాదేశం. ఏం ఏకాదేశము? గుణవర్ణం ఏకాదేశం. అర్థమైనా? ఆ గుణవర్ణం ఎక్కడ ఉంటుంది? ఓకే. పరంగా. సో ఏంటిది? పరరూపం ఏకాదేశం. అర్థమైనా? ఓకే. ఆ పరరూపంలో ఏముండాలి? ఇవి గుణవర్ణాలు. ఓకే. సో అతోగుణే అదనమాట. అయితే సో ఇప్పుడు అతోగుణే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఉందనుకోండి, భవా అత్ ఇలా ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు? సవర్ణ దీర్ఘ సంధి. భవాత్. ఎక్కడైనా అతోగుణయే, ఎందుకంటే అది పద అతోగుణం మధ్యంలో కదా. ఉంది కాబట్టి. అతోగుణే ఎట్లా అప్పుడు వస్తుంది? భవేత్ అవుతుంది ఒక్క కదా. నిమిషం ఆగండి. ఈ అతోగుణే ఏమంటుంది? అకారాన్ని స్క్వీజ్ చేసేసింది అది. అక్కడ జస్ట్ అకారం, అది అవర్ణం కాదు. ఓకే. సో ఓహో, అది అవర్ణం కాదా? ఆ, ఓకే. అవర్ణం కాదు అది. అర్థమైందా? అకారం ఉంటేనే జస్ట్ అకారం అత్. ఓకే. అత్. అయితే అక్కడ హా. చేయడానికి అప్పుడు ఏం లేదు, చేస్తాము? అతోగుణయతో. ఏమీ చేయరాదు. సో ఏం చేస్తాం? భవాత్. అది పదం అయితేనే, ఆ, పదం అయితే దానికి లేదు, చేయడానికి లేదు. ఇప్పుడు ఇది భవ వచ్చిందంటే అది పదం అయి ఉంటుంది. అర్థమైందా? అవును, కరెక్ట్. భవాన్. సో భవాన్ అనే శబ్దం దీర్ఘం ఏదైతే తెచ్చాం. ఉందో, అక్కడ ఏమైంది? అక్కడ క్విన్ ప్రత్యయము సంథింగ్ ఏదో వచ్చేసి ఏమై ఉంటుంది? అక్కడ పదమైంది. పదమై ఉంటుంది. అర్థమైందా? లేకపోతే భవాన్ తర్వాత సు. భవాన్ అనేది సు అట్లా ఉండదు కదా, భవత్ అనేది ఉంటుంది. అవునా? భవత్ ప్లస్ భవత్ శబ్దానికి సు వస్తుంది. అవును, ఉత్తమ. సో అట్లా అన్నమాట. మేడం మళ్ళీ అంటే ఒకసారి చెప్పండి, నాకు అర్థం కాలేదు సరిగా. సందేహం ఉందమ్మా. చెప్పండి. ఈ క్విన్ ప్రత్యయం వస్తే అది పదార్హత వస్తుందా? పిన్, క్విప్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిటికీ అవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవి సుప్పులు గాని తింగులు గాని ఉంటేనే కదా పదార్హత వచ్చేది. అంతే. అంటే సుప్పులు ఒకటే కాదు, వేరే ప్రత్యయాలు ఉన్నాయి కదా. సుప్పులు గాని తింగులు గాని అంతే ఏదైనా అంతే క్విన్ అంతే ప్రత్యయం అంతే వచ్చిన తర్వాత మళ్ళీ రావాలి కదా. కరెక్ట్ అంతే. అంతే అండి, పదం రావాలంటే అవి ఉండాలి కదా. అంతే. అవును యా. మేడం మళ్ళీ ఒకసారి అతో గుణ చెప్పండి మేడం. క్విప్ అతోగానే మీకు అర్థమైంది. జస్ట్ కండిషన్ ఊరికే చూపించాను అంతే. అక్కడ అది అలాంటి శబ్దం అలాంటి లేవే లేవు. జస్ట్ అట్లా ఆకారంతో ఉంటే రాదు అని చెప్తున్నాను. అతోగునే రాదు అక్కడ. ఓకేనా? ఓకే మేడం. అంతే. అకాశవర్ణే దీర్ఘ తీసుకోవాలి అప్పుడు. అర్థమేనా? జస్ట్ అత్ ఉన్నప్పుడు మాత్రమే